హాయ్ అండి అందరికీ. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా అయితే చేస్తున్నాను. చాలామంది ఉప్మా ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారండి. ముందుగా బాణీలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు వేసి బాగా దోరగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని, క్యారెట్‌ని, 2 రెబ్బల కరివేపాకుని కూడా వేసి క్యారెట్ బాగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వరకు రవ్వ కూడా వేసి ఈ వెజిటబుల్స్, ఆయిల్ అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ రవ్వతో పాటు. ఆ తర్వాత ఒక కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీని చూసుకున్న తర్వాత దీంట్లోని మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కాస్త నెయ్యి వేసుకుంటే అంతేనండి. ఎంత సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. స్పూన్‌కి కమ్మగా వెళ్ళిపోతూ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే కానీ సబ్స్క్రైబ్.